గంగ పెంపుడు తల్లిదండ్రులు గంగ మాత్రం గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. గంగ తన తల్లిదండ్రులని కలిస్తే బాగుంటుంది. కానీ మా వాళ్ళు తనని ఏమైనా అన్యాయం జరుగుతుందేమో అని బాధపడుతూ ఉంటారు. రంగ దగ్గరికి వచ్చి పెంపుడు తల్లిదండ్రులు నిజానికి భయపెడుతూ ఉంటారు. గంగ తన తల్లిదండ్రులకి దూరం అయ్యి మా ప్రేమని ఏం తెలవదు అని చెప్తూ ఉంటారు. ఇక ఒక ఫ్లాష్ బ్యాక్ తెలుస్తూ ఉంటుంది. దీని ప్రకారం ఒక పెద్ద వ్యక్తి తన ఆశయాన్ని నిలబెట్టడానికి పనికి రాని ఈ బిడ్డ నాకు అవసరం లేదు అని ఒక ఆనంద ఆశ్రమంగా దగ్గర పాప అని బాదులేమని అసిస్టెంట్ కి చెప్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు ఈ ఈ ఈ అసలైన బిడ్డ లేచి తీసుకొని తన కుట్రలో పెంచుతారు. అయితే ఆశయం కోసం కన్న బిడ్డని దూరం చేసుకున్న తండ్రి కూడా ఉంటారా అని ఆలోచిస్తూ ఉంటుంది. గంగ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకొని తనని దగ్గరికి చేరాల్సిన బాధ్యత రంగ తీసుకుంటాడు. ఇంకోవైపు ధీరజ్ తన ట్రైనింగ్‌లో చాలా బాగా డెవలప్ అయినట్లు తెలుస్తూ ఉంటుంది. నువ్వు ఏం కాంపిటీషన్‌లో అయినా పార్టిసిపేట్ చేస్తున్నావు అని తన గురువు పొగుడుతూ ఉంటారు. ధీరజ్ తన టాలెంట్‌ని గుర్తించుకొని అందరూ థాంక్స్ చెప్తూ ఉంటారు. మన ఇష్టం గుర్తు